హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను అతి పురాతనమైన శివాలయానికి వచ్చాను. చాలా వందల సంవత్సరం క్రితం టెంపుల్ అంట అది. సో వెళ్ళి చూద్దాం ఇప్పుడు. శిథిలావస్థలో ఉంది, ఎప్పుడు కూలిపోయేటట్టు ఉంది అన్నట్టుంది. ఈ పిల్లర్స్ కానీ ఇవన్నీ మొత్తం శిథిలావస్థలో ఉన్నాయి టెంపుల్. ఈ టెంపుల్లో 3 శివలింగాలు ఉంటాయి. ఎదురుగా ఇట్లా ఆపోజిట్లో ఉంటాయి. 3 శివలింగాలు ఉంటాయంట. ఈ టెంపుల్లో ఎక్కువ భక్తులైతే లేరు, ఖాళీగా ఉంది టెంపుల్ అంతా. అసలు పూజలు కూడా ఎప్పుడు జరుగుతాయో కూడా తెలియదు. కానీ మహాశివరాత్రి మాత్రం పండుగ మాత్రం ఘనంగా జరుగుతుందంట. అసలు దర్శనానికి కూడా వీలు దొరికినంత జనాభా ఉంటారంట. ఆ ఒక్కరోజు మాత్రం మంచిగా జరుగుతుందని చెప్తున్నారు. అక్కడ చూడండి, గర్భగుడి పూర్తిగా పైకప్పు మొత్తం కూలిపోతుంది. కానీ ఒక్క రాయి కూడా అసలు కింద పడలేదు. శివుడి మహిమ ఏంటో అర్థం కాదు, కానీ ఒక్క రాయి కూడా అసలు కిందికి రాలేదు. కానీ పైకప్పు మొత్తం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. రాళ్ళు మొత్తం గ్యాప్ వచ్చినాయి. ఈ ఊర్లో చాలా టెంపుల్స్ ఉండేవంట. మినిమం ఒక 400 టెంపుల్స్ పైగానే ఉండేవంట. ఇప్పుడు అవి మొత్తం భూమిలోకి పాతుకపోయినట్టు, మళ్ళీ ఈ వాటిపైన ఇండ్లు కట్టేసుకున్నారు. కంప్లీట్గా వాటిని కూల్చేసిందంట. ఇప్పుడు కూడా ఎక్కడ తవ్వినా కూడా, ఈ నగరూరు గ్రామంలో ఎక్కడ తవ్వినా కూడా శివలింగాలు, నంది విగ్రహాలు బయటపడతాయంట. ఈ టెంపుల్స్ అన్నీ తీసేశారు, మొత్తం వాటిని కూల్చేశారని చెప్తున్నారు. కాలం ఇంకా మారుతున్న కొద్దీ టెంపుల్స్ అనేటివి లేకుండా పోయినాయి. సో వాటి మీదనే ఇండ్లు కట్టేసుకున్నారు. ఇప్పుడు ఇట్లా ఈ శివాలయం లాగా ఇంకో 2-3 టెంపుల్స్ మాత్రమే మిగిలిపోయినాయంట. ఈ లింగం మీద చూడండి, ఏ లింగంకి కూడా ఇట్లా కళ్ళు కనిపించవు. ఒక ఈ లింగంకి మాత్రం 2 ఐస్ కనబడుతున్నాయి. చూడండి, ఎక్కడ శివాలయంలో కానీ ఇట్లా శివలింగం మీద ఐస్ కనిపించవు, ఒక దీని మీద మాత్రం కనబడుతున్నాయి. ఫ్రెండ్స్, ఇలాంటి టెంపుల్ ఎక్కడ కూడా లేదు. ఇట్లా 3 శివలింగాలతో ఓన్లీ ఈ టెంపుల్ మాత్రమే ఉంది. కరీంనగర్ జిల్లాలో నగరూరు గ్రామంలో ఉంది ఈ టెంపుల్. టెంపుల్ అయితే ఒక వ్యూ, ఒక ఎక్సలెంట్ ప్లేస్. ఇది చూడడానికి కూడా మంచి ఒక టూరిస్ట్ ప్లేస్ లెక్క ఉంది. కానీ దీన్ని ఎందుకు ఇట్లా వదిలేసిందో అర్థం కావడం లేదు. ఒక టెంపుల్ ఊర్లో ఉందా అన్నట్టు చూస్తున్నారు దీన్ని. ఎప్పుడో 500 ఇయర్స్ కింద మన పూర్వీకులు దీన్ని నిర్మించారంట. కంప్లీట్ ఇది శిథిలావస్థలో ఉంది, ఎప్పుడు కూలిపోతా అన్న స్టేజ్లో ఉంది. కానీ అప్పటి నిర్మాణంలో చూస్తే ఈ విగ్రహాలు కానీ, ఈ శిల్పాలు కానీ ఎక్సలెంట్ కట్టారు వీటిని. ఇప్పుడు ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు ఇంకా అర్థం కావడం లేదు.
అయితే ఇది నగడూరు గ్రామంలో శివాలయం టెంపుల్. ఇది కరీంనగర్ నుంచి ఒక 5-10 కిలోమీటర్స్ ఉంటుంది మేబీ. టెంపుల్ వ్యూవింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఫోటోషూట్కి, ప్రీ వెడ్డింగ్ షూట్స్కి అయితే ఒక మంచి లొకేషన్ ఇది. ఊరు మొత్తంలో మధ్యలో ఉంది ఈ టెంపుల్. ఇలాంటి టెంపుల్స్ ఈ గ్రామంలో 400 ఉంటాయంట. ప్రస్తుతం అవన్నీ తొలగించిందంట. ఎక్కడ చూసినా ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడ తవ్వినా కూడా శివాలయాలు, శివ విగ్రహాలు, నంది విగ్రహాలు మాత్రం బయటపడతాయి అంటున్నారు. ఈ మిగిలిందైతే ఇది ఒకటి. ఇలాంటి ఒక 3-4 టెంపుల్స్ ఉన్నాయి. నేను త్వరలో అవి కూడా చూపెడతాను. ఈ టెంపుల్ అయితే ఒక మంచి బ్యూటిఫుల్గా ఉంది. ఈ ఓల్డ్ పిల్లర్స్ కానీ, 3 విగ్రహాలు కానీ, శివలింగాలు కానీ ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి. మనం క్యాచ్ చేసి ఒక్కొక్క దాని గురించి వివరిస్తే రోజులు సరిపోవు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంది. ప్రతి ఒక్క పిల్లర్ మీద ఒక ఉన్నాయి. వాటికి కూడా ఒక స్టోరీ ఉంటాయంట. ఈ ఊరు గ్రామస్తులు గతం చెప్పారు దీని గురించి. సో మీరు కూడా మీకు వీలైనంత తొందరగా ఈ టెంపుల్ని విజిట్ కండి. ఎనీ టైం ఓపెన్ ఉంటుంది, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా లేవు. ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం కొంచెం లైటింగ్ ఇబ్బంది అవుతుంది. ఈ టెంపుల్ అనేది ఎక్కడ కూడా మనకు గూగుల్లో కూడా చూపించట్లేదు. దీని మీద ఒక స్టోరీ, ఒక రివ్యూ ఏది కూడా లేదు. సో నాకు ఇక్కడ తెలుసుకొని నేను చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ వెళ్తాం.